మెదక్ జిల్లా మాసైపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో సోమవారం మాల కులస్తులు మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామంలో 3 కుటుంబాలను వెలివేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండించారు. 3 కుటుంబాలు తమతోటే కలిసి ఉన్నాయని, కాకపోతే చిన్న చిన్న గొడవల కారణంగా వారు పోలీస్ స్టేషన్లో పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు. గ్రామంలో ఎలాంటి కుల వివక్ష జరగటం లేదని, కులాలు వెలివేసినట్టు వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గ్రామంలో 34 కుటుంబాలకు చెందిన నాయకులు నేడు మీడియా సమావేశం నిర్వహించారు. మలగ నాగరాజు, మలగ శివయ్య, మలగ గాలవ అనేవి 3 కుటుంబ సభ్యులు తమ 34 కుటుంబాలను అవమానించారని, జిల్లా వ్యాప్తంగా తమ ప్రతిష్ట దెబ్బతినే విధంగా వెలివేశారని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కొన్ని రోజుల క్రితం పెట్రోల్ చోరీ జరిగిందని, ఒక వ్యక్తి ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు వేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మా డాడీ మొన్న 9 తారీఖు రాత్రి చిట్ అయింది. ఆ రోజు నైట్ మేము 12 గంటలకు అనుకున్నాము. 2 గంటలకు ప్రవీణ్ అనే అతను వచ్చి పెట్రోల్ తీసిండు. మా అక్క చూసి నన్ను పిలిచింది. పోయి ఎందుకు ఊళ్ళో వచ్చిందని పిలిచిన. ఊళ్ళో అంటే ప్రవీణ్ పెట్రోల్ తీస్తుండు నా బండి కాడ లైట్ పట్టుకొని. అంతకుముందుకే మా బాబా బండికి పెట్రోల్ తీసేసిండు. ఎందుకు తీసినావు అంటే నేను తాగి ఉన్నా, నేను బాత్రూమ్ వచ్చిన అయిదని చెప్పిండు. మళ్ళీ అద్దని ఇంటికి పంపించినాము. దాని తెల్లారి మా డాడీ అందరికి చెప్పని పోతే కొట్టిరు 3-4 కలిసి. చెప్పినాం నాకు అవసరమే లేదు, వాని దగ్గర ఉంది అంటే నాకు అవసరమే లేదు అన్నాడు. సరే నీ ఇష్టం అని చెప్పినాం. మరి ఈరోజు మీరు వంటలకు పోతున్నాం కదా మనము, మరి ఈరోజైనా నాకు చెప్తావా అంటే తప్పకుండా చెప్తా అని చెప్పిన. అక్కడ మా డ్యామ్ మైసమ్మ దగ్గర మేక కటింగ్ అయిపోగానే మరి అయిపోయింది అని చెప్తే ఆయన ఒక మనిషికి చెప్పిండు, తీసుకుపోయిండు. దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు. రెండోది ఆగస్టు 7 తారీఖు నాడు ఇది జరిగింది కదా, 4 తారీఖు నాడు మేము కులం పట్టి వసూలు చేసుకున్నాం. దాని తర్వాత ఆగస్టు 11కు మాకు బోనాలు అయినాయి, 12 తారీఖు వనభోజనాలు అయినాయి. ఇదే ఆగస్టు 4 తారీఖు నాడు మల్గా కిష్టయ్య వాళ్ళ తమ్ముడు అంటే వాళ్ళ భార్య వాళ్ళ చెల్లెలు భర్త ఇక్కడ చిట్టి నడుస్తూనే ఉన్నది. నన్ను పక్కకు తీసుకెళ్ళి అన్న మాకు సివిల్ కేసులు ఉన్నాయి కదా, భూ తగాదాలు, ఈయనను మల్గా కిష్ట అనేటైనను చంపేస్తానా అని నాతో స్వయంగా అన్నాడు. దాంతోపాటు నాకంటే ముందుగా బద్దూరు నెల్లూరు ఇతనితో కూడా అన్నాడు. అప్పుడే ఇక్కడ కులమంత ఉన్నది కాబట్టి మాట్లాడినాము. ఈ మాట వినగానే మల్గా కిష్ట ఎంబడే 100 డైల్ కాల్ చేసిండు. పోలీసు వాళ్ళు వచ్చారు, తీసుకుపోయినాము. వాళ్ళు ఇచ్చారు పిటిషన్, వీళ్ళు ఇచ్చారు. సాక్ష్యం చెప్పమంటే కూడా మేము అక్కడ చెప్పేసినాము, మాకు సంబంధం లేదు చెప్పేసినామని చెప్పి ఊరుకున్నాం. దాని తర్వాత మొన్న సెప్టెంబరు 8 తారీఖు నాడు కులం చిట్ అయింది, పెట్రోల్ దొంగతనం అయింది. మీరే పెట్రోల్ దొంగతనం చేస్తారు, మీరే కొడతారు, మీరే ముందుగా పిటిషన్ ఇస్తారు. రక్తం వెళ్ళేటట్టు కొట్టినాక వాళ్ళు వచ్చిర్రు. చిట్టిలో కూడా 8 తారీఖు నాడు మీరు చూసుకోండి, మల్గా నాగరాజు వాళ్ళ భార్య లావణ్య ఇంగ్లీష్లో రాసింది, మల్గా గాలెవ 2000 అంగోటి వచ్చింది. ఈ లావణ్యకు జమనాథ్గా గాలెవ వచ్చింది, గాలెవకు జమనాథ్గా లావణ్య ఎత్తింది. మల్గా శివయ్య కానీ మల్గా గాలెవ కానీ వీళ్ళు ముగ్గురే మాకు ఏం చేస్తారు. వాళ్ళ ద్వారా ఎలాంటి మాకు ముప్పు లేకుండా మాకు పోయిన ఇజ్జతు తిరిగి వచ్చే విధంగా వాళ్ళని చట్ట ప్రకారం మీరు మీ పేపర్ వాళ్ళను ఒకటే కోరడం ఏంటంటే మాకు న్యాయం చేయమని కోరుచున్నాము. విలేజ్ కొప్పులపల్లి మండల్ మాసేపే మా మాల సంఘం యొక్క సభ్యులు టోటల్ 36 మెంబర్స్. 37 మెంబర్స్లో అనవసరంగా మేము తీసేయకున్నా కానీ తీసేసిందని చెప్పేసి అక్షరాలు చేసి ఆయన తమ్ముడు 2 నైట్ 9 తారీఖు పెట్రోల్ దొంగతనం చేస్తున్నాగా నలుగురు నిలబడి దొరకబట్టి ఫోటో తీసారు. ఆయన డ్రింకింగ్లో ఉన్నాడని చెప్పేసి కట్టేయడం జరగలేదు. ఎందుకంటే మనవాడని చెప్పేసి ఊరుకున్నాం. పొద్దున మాట్లాడదామని చెప్పేసి సైలెంట్గా ఊరుకొని, కృష్ణ అంటే అయినా మళ్ళీ కృష్ణ అంటే కుల పెద్ద మనిషి. ఆ కుల పెద్ద మనిషి ప్రతి ఒక్క మనిషికి మా 37 మెంబర్స్కు ఇంటిపేషన్ ఇచ్చిండు. ఆ ఇంటిపేషన్ ప్రకారము నైటు ఈరోజు నైట్ మాట్లాడదామంటే
ఈరోజు నైట్ మాట్లాడదామంటే వద్దురా, తాగి తడిపి ఉంటారు కాబట్టి రేపు పొద్దున మాట్లాడదామని నేను కృష్ణతోటి నేను ఆన్సర్ ఇచ్చిన. ఆన్సర్ ఇస్తే నాతో పాటు అందరికీ కూడా చెప్పు కృష్ణ, ఎందుకంటే నా ఒక్కరిని చెప్తూ కూడా బాధ్యుని కాదు, నాకు చెప్పలే అని చెప్పేసి ఈ 37 మెంబర్స్ అంటారు కృష్ణ, వద్దు అందరికీ ఇంటిమేషన్ ఇచ్చేసాయి. మళ్ళీ మన గ్రామ పెద్దలకు కూడా ఇప్పుడు కిషన్ గౌడ్ అంటే ఆయన ఉన్నాడు, బాలరెడ్డి అంటే ఆయన ఉన్నాడు, జరాన్ రెడ్డి అంటే ఆయన ఉన్నాడు, ఈ పెద్ద మనుషులకు కూడా ఇంటిమేషన్ ఇచ్చేసాయంటే వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చిన అన్న పొద్దున మాట్లాడదామని చెప్పేసి కృష్ణ మా ఇంట్లోకి వచ్చి చెప్పినాడు. సరే అని చెప్పేసి ఆర్కే మేము యాక్చువల్గా ఆర్కే సిట్ అయితే కూర్చున్నాము, ఎవరింట్లో వాళ్ళు తిని పండుకున్నాము ఆల్రెడీగా. ఆ రోజు కూడా నిమజ్జనం నైట్ సాయంత్రం పూట 6:30, 7:30, 8:30 మధ్యలో టైమింగ్ చూడలేమండి. టైమింగ్ చూడలే కాబట్టి 8:30 వరకు వాళ్ళకు గొడవ అది నిమజ్జనం అవుతుంది. ప్లస్ ఆ నిమజ్జనంలో కృష్ణ అక్కడ ఎక్కడ పోయిండో తెలియదు. ఎక్కడ పోయిందంటే ఆయన దుర్గమ్మ టెంపుల్ దేవుని పోయినా ఎక్కడ పోయినా మాకు తెలియదు. ఎవరెక్కడ పోతారో తెలుస్తారా అండి, ఎవరెక్కడ పోతారో తెలియదు. కాబట్టి